శివనామస్మరణతో శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా అమరావతి పంచారామ క్షేత్రం అమరేశ్వరాలయం కిటకిటలాడుతోంది. మహాశివుడు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామునే 3 గంటలకు బిందె తీర్థం పంచామృతాభిషేకాలతో శివరాత్రి పూజలు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జరుగుతున్నారు. రవికృష్ణ, ఎలా కనిపిస్తోంది శివరాత్రితో భక్తుల హడావుడి ఎలా కనిపిస్తోంది? ఆలయంలో ఏర్పాట్లకు సంబంధించి భక్తులు ఏం చెప్తున్నారు? దర్శనానికి ఎంత సమయం పడుతోంది? అంటే సతీష్, ఏదైతే ఈ గుంటూరు జిల్లాలో ఉన్న శైవక్షేత్రాలని కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ అమరావతిలో అమరేశ్వర స్వామి దర్శించడానికి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే మాత్రం విఐపీలు వస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఇప్పుడే ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే జడ్జి ఉన్నారో జడ్జి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా భక్తులతో క్యూ లైన్లు అయితే కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా విఐపీల తాకిడైతే అమరావతికి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున విఐపీలు రావటం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సత్తనపల్లి శాసనసభ్యుడు అయినటువంటి కన్నా లక్ష్మణ వచ్చారు. అదేవిధంగా కూడా ఈ సాధినేని ఉదయభాను కూడా ఇక్కడికి రావటం అనేది జరిగింది. అదేవిధంగా అనేక మంది జిల్లా జడ్జీలు, అలాగే ఇప్పుడైతే మాత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అమరావతి పుణ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం క్యూ లైన్లో ఉన్నటువంటి సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రధానంగా కూడా వాళ్ళకి నీరు, అదేవిధంగా కూడా పలహారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది. ఉదయం ఎప్పుడైతే బిందె తీర్థంతో ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలు ఇప్పుడైతే పూర్తిగా కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రత్యేక దర్శనాలు, అదేవిధంగా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ శైవక్షేత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవాలి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పంచారామాల్లో ఒకటైనటువంటి అమరావతికి సంబంధించి ప్రధానంగా అమరావతి కృష్ణానది, పవిత్ర కృష్ణానది తీరాన ఈ అమరావతి పుణ్యక్షేత్రము ఉండటం, అదేవిధంగా కూడా శాతవాహన కాలం నుంచి కూడా అమరావతికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న నేపథ్యం. ఆ తర్వాత స్వయంభూగా వెలిసినటువంటి అమరేశ్వర స్వామి సంబంధించి ఆలయంలో లింగోద్భవం జరిగిందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఏ కోరుకున్నా కూడా నెరవేరుతుంది అని పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే ఉంది. ఈ ముఖ్యంగా మహాశివరాత్రి నాడు మాత్రం ప్రత్యేకంగా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. కేవలం జిల్లానే కాకుండా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి. ఉదయం నుంచి ఇక్కడ శివనామస్మరణతో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ ఆలయ పరిసరాలు అయితే మారుమోగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఈ కోటప్పకొండకి సంబంధించిన ఆలయంలో అయితే మాత్రం కొంత క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అదే కూడా మాస్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. మొత్తంగా కూడా కుటుంబాలతో కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే విఐపీలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితులు అయితే ఉంటాయి. ఈవినింగ్ కూడా ఇక్కడైతే మాత్రం ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా లైటింగ్ అయితే మాత్రం మంచిగా లైటింగ్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దగ్గర ఒక 600 మంది పోలీసులు అయితే మాత్రం ఇక్కడ భద్రత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే ఈవో మాత్రం సునీల్ కుమార్ అయితే మాత్రం ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు సంబంధించిన రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లుగా కూడా ఆయన అయితే మనతో మాట్లాడిన పరిస్థితి అయితే కనపడింది. అలాగే క్రౌడ్ కనుక మరీ మితిమీరి వచ్చినట్లయితే మాత్రం దర్శనాలు కూడా ఆపేస్తామని ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ ఇక్కడ అమరావతి పుణ్యక్షేత్రాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం అమరావతి పుణ్యక్షేత్రం, అదేవిధంగా కూడా కృష్ణానది, పవిత్ర కృష్ణానది ఈ తీరాన ఉండటం, ఆ కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఈ అమరావతి పుణ్యక్షేత్రంలోకి వచ్చి అమరలింగేశ్వర స్వామిని దర్శించేందుకైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి భక్తులు అంటే జిల్లా కాకుండా కూడా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచారామాల్లో అయినటువంటి పరిస్థితులు అమరావతి ఒకటిగా ఉంటున్న పరిస్థితుల్లో శివభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువ మంది ముఖ్యంగా కూడా ఈ విఐపి తాకిడితో మాత్రం ఇక్కడ ఆలయం మాత్రం కిటకలాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రస్తుతం ఇక్కడ అమరావతిలో ఉన్న పరిస్థితి అయితే భక్తులతో మాత్రం తీవ్రమైనటువంటి రద్దీగా ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడికి విఐపీలు మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.